ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమోనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. శ్రీవారి పేరుతో జీవితాంతం వీఐపీ బ్రేక్ దర్శనం ఇస్తామని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అది రోజులు వారాలు కాదు, చాలా కాలంగా వైరల్ అవుతుంటే టీటీడీ ఏం చేస్తోంది? ఇంత ఆలస్యంగా ఎందుకు స్పందించింది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. భక్తుల విశ్వాసాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపార ప్రకటనలు సాగుతుంటే వాటిని మొదట్లోనే ఎందుకు అడ్డుకోలేకపోయిందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో లక్షలాది మంది చూసిన తర్వాతే అధికారులు ఎందుకు మేల్కొన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రైవేట్ సంస్థ తిరుపతి హైవేలో ప్లాట్లు కొనుగోలు చేస్తే జీవితాంతం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని ధైర్యంగా ప్రచారం చేయడం టీటీడీ ప్రతిష్టకే పెద్ద దెబ్బగా భావిస్తున్నారు భక్తులు. అసలు ఇలాంటి ప్రకటనలు బయటకొచ్చే పరిస్థితి ఎందుకొచ్చింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రకటన వైరల్ అయిన తరువాతే టీటీడీ స్పందించింది. ఆ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని, వీఐపీ బ్రేక్ దర్శనం హామీ ఇచ్చే అధికారం ఎవరికీ లేదని ప్రకటించింది. కానీ ఈ వివరణ ముందే ఎందుకు ఇవ్వలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టే లోపే సంబంధిత సంస్థ తమ సోషల్ మీడియా ప్రకటనలను తొలగించినట్లు సమాచారం. దీంతో ప్రకటనలు తొలగించిన తరువాత చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఏమిటి? మొదట్లోనే అడ్డుకునుంటే భక్తులు తప్పుదోవ పట్టే పరిస్థితి వచ్చేదా అని టీటీడీని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ చెబుతోంది. అయితే భవిష్యత్తులో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు మళ్లీ రాకుండా ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది? సోషల్ మీడియాపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందా అన్నదే భక్తుల ప్రశ్న. తిరుమల అంటే కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. కలియుగ దైవాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసే వారిని అడ్డుకోవడం ఎంత ముఖ్యమో, అలాంటి ప్రచారాలు ప్రారంభమైన వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.